మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే దాదాపు 100 బీఆర్ఎస్ పార్టీ గెలిచిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి 2013లో జరిగినటువంటి ఎలక్షన్లేమో బీఆర్ఎస్ పార్టీ 523 కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ 544, బీజేపీ 144, తర్వాత టీడీపీ 312, వైఎస్ఆర్సీపీ 62, ఎంఐఎం పార్టీ 83 ఆనాడు పరిస్థితి. తర్వాత 2020లో జరిగినాయి. తర్వాత ఇప్పుడు 2026లో ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా మీరు చూస్తా ఉన్నారు, గతంలోకి ఇప్పటికి తేడా ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో 80 ఏకగ్రీవాలు జరిగినాయి. అందులో 77 బీఆర్ఎస్ పార్టీ, 3 ఎంఐఎం పార్టీ. ఈసారి ఏకగ్రీవాలు ఓన్లీ 12 మాత్రం జరిగినాయి. 12లో 10 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ పార్టీ. అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చాలా స్పష్టంగా జరిగింది. ఇక్కడ గొడవలకు సంబంధించి కూడా అరవింద్ గారిది ఇష్యూ అయింది, అదే కాకుండా గంగల కమలాకర్ గారిది ఇష్యూ అయింది, మా జగ్గారెడ్డి గారిది ఇష్యూ అయింది. ఈ 3 చెదురుమరు సంఘటన తప్ప తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కూడా పెద్ద ఎత్తున గొడవలు అయిన పరిస్థితి లేదు. కేసు కూడా ముగ్గురు ఒకటి పంచుకున్నారు, 3 ఇష్యూలు. తలా ఒక పంచాయతీ అయింది, తలా ఒక ఎఫ్ఐఆర్ అయింది, ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. ఆ 3 సంఘటనలు జరగకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా చిన్న గొడవలు జరగకుండా అయిపోయిన పరిస్థితి ఉండే. అదే కాకుండా ఈ ఎలక్షన్ లో పాప మహాదేవ్ సంబంధించి చనిపోతే దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. ఎందుకంటే డికే గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహబూబ్నగర్ పార్లమెంట్ లో చాలా మున్సిపాలిటీలు ఉన్నాయి. అక్కడ మక్తల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, జడ్చర్ల కావచ్చు, షాద్నగర్ అన్ని కూడా ఎలక్షన్స్ ఉన్న పరిస్థితి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఈసారి బీఆర్ఎస్ పార్టీ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎంపీలే గెలవని పరిస్థితి. 37% ఓటు బ్యాంకు బీఆర్ఎస్ పార్టీ, 20% దాదాపు భారతీయ జనతా పార్టీకి షిఫ్ట్ అయింది. భారతీయ జనతా పార్టీ లేకపోతే బీఆర్ఎస్ కు, బీఆర్ఎస్ పార్టీ లేకపోతే భారతీయ జనతా పార్టీ ఓటు షిఫ్ట్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే మనం మహబూబ్నగర్ సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్ జరిగింది. అక్కడ భారతీయ జనతా పార్టీకి 120 ఓట్లు ఉంటాయి. వాళ్ళు పోటీ అయిపోతే బీఆర్ఎస్ పార్టీ సునాయాసంగా గెలిచింది. తర్వాత వరంగల్లో ముక్కోన పోటీ జరిగింది, తీర్మానం వల్ల కాంగ్రెస్ నుంచి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కు వద్దు అనుకున్న చోట ఓటరు బీజేపీ వైపు వెళ్తున్నాడా, బీఆర్ఎస్ వైపు వెళ్తున్నాడా? సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేని చోట బీఆర్ఎస్ పార్టీ సైడ్ కొన్ని స్థానాల్లో పోతున్నారు, కొన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీ సైడ్ కూడా పోయిన పరిస్థితి. ఎందుకంటే నార్త్ తెలంగాణలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ సైడ్ పోయారు, సౌత్ కోస్తాలకి బీఆర్ఎస్ పార్టీ